గుంటూరు కమిషనర్ ప్రోటోకాల్ పాటించడం లేదని మేయర్ కావేటి మనోహర్ ఆరోపించారు. కౌన్సిల్ సమావేశానికి పూర్తి స్థాయిలో ఉద్యోగులు హాజరు కావడం లేదన్నారు. అధికారులు ప్రజాధనాన్ని దోచుకోవాలని చూస్తుంటే ప్రశ్నించడం తప్ప అని నిలదీశారు. ఫిక్స్డ్ డిపాజిట్లోని 9,24,00,000 రూపాయలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు డ్రా చేయాల్సిన అవసరం ఏముందన్నారు. సమాచారం కౌన్సిల్కి ఇవ్వకుండా కమిషనర్ పక్కదారి పట్టిస్తున్నారని మేయర్ మనోహర్ మండిపడ్డారు. మరి డిప్యూటీ మేయర్ గారు అడిగారు, కొంతమంది గౌరవ సభ్యులు అందరూ కూడా కలిసి వారు ఆన్సర్ ఇచ్చారు. అధికారులు ఇచ్చినటువంటి ఆన్సర్లో ఇది 80వ ప్రశ్నకి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏమండి, 9,24,00,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అన్యాకాంతంగా అక్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నటువంటి డబ్బులు కనీసం కౌన్సిల్కి తెలియకుండా, కార్పొరేటర్లకు తెలియకుండా, మేయర్కి తెలియకుండా, స్టాండింగ్ కమిటీ సభ్యులకు తెలియకుండా, మరి స్థానిక శాసనసభ్యులకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ కనీసం మా ఎవరికి కూడా తెలియకుండా 9,24,00,000 రూపాయల నిధులు 6 రోజుల్లో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడైనా సరే ఏదన్నా మున్సిపాలిటీలో మనం చూసామా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే గౌరవ సభ్యులు నన్ను అడుగుతా ఉన్నారు. గౌరవ సభ్యులు ఈ క్వశ్చన్ గురించి సమాధానం, మాకు సమగ్రమైనటువంటి సమాచారం మాకు కావాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వవలసినటువంటి బాధ్యత ఆ సంబంధించినటువంటి అధికారికి ఉంటుంది. సాక్షాత్తు కమిషనర్ గారే చెప్పారు, ఎజెండాలో మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఏదైతే సమాధానం అధికారుల నుంచి వచ్చిందో ఆ ఇచ్చినటువంటి సమాధానానికి సంబంధించినటువంటి పూర్తిగా బాధ్యత నా నెత్తి మీదే ఉంటుంది, నేనే దానికి పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పేసి ఆ రోజు సాక్షాత్తు కమిషనర్ గారు చెప్పారు. మీ అందరికి కూడా తెలుసు.